లేదండి. విచిత్రంగా జనరల్‌గా అటువంటి ఫ్యామిలీలో పుట్టినప్పుడు నువ్వు మంచి సింగర్ అవుతావు లేకపోతే నువ్వు పైకెళ్ళు సినిమా ఫీల్డ్ పట్టుకో మా అమ్మ ఎప్పుడు చెప్పలేదండి. యాక్చువల్లీ మా అమ్మకి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం లేదు, భయం అండి. నాన్నగారు వాళ్ళు సరిగ్గా పైకి రాకపోవడం, ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని చదువుకోమనేదండి. చదువు అంటే మా నాన్నగారికి వాళ్ళకి అంత ఇష్టం లేదు. సినిమా ఫీల్డ్లోకి వచ్చారా అనివ్వరండి. సినిమా ఫీల్డ్లోకి వచ్చేసి ఏం చేస్తాం, గాడిదల మేపాలు ఏం లేదు, ఉంటే బ్లైండ్గా వచ్చేయడం అంతే, సినిమా ఫీల్డ్లోకి వచ్చేయడం అంతే తప్ప దానికి ఒక పర్టికులర్ బిగినింగ్ డేస్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేర్ ఇస్ నో పర్టికులర్ గోల్ వాట్ టు బికమ్, వాట్ టు డూ. ఏమి రానోడు సడన్గా సినిమా ఫీల్డ్ పెట్టేసి ఏదో చేయాలంటే ఎలాగో నా పరిస్థితి అంతే అండి. 7th క్లాస్ దాకా చదివానండి. తర్వాత ఇండివిజువల్గా బతకాలన్న నెపంతో మా ఫ్రెండ్ నేను కలిసి పారిపోయామండి. యాక్చువల్గా కొవ్వూరు నుంచి, అవర్స్ వాస్ కొవ్వూరు, మైసూరు వెళ్ళిపోయాము. అక్కడేమో నాకు 13 years అండి. నిక్కర్లు వేసుకుని వెళ్ళిపోయాను. 200 రూపాయలు దొబ్బేశానండి ఇంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ ఫ్రెండ్స్ బుద్ధి ఉందా లేదరా, ఇలా తీసుకొచ్చేస్తే వాళ్ళ పేరెంట్స్ అంతా ఏం కంగారు పడతారని చెప్తే వాళ్ళు తిరిగి పాపం వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీతో నాకు మళ్ళీ ట్రైన్ టికెట్ కొని తిరిగి పంపించేశారండి. సో ఐ డెంట్ వాంట్ టు గో టు కొవ్వూర్, బట్ ఐ వెంట్ టు మై ఫాదర్స్ ప్లేస్ వెన్ హీ వాస్ స్టేయింగ్ ఇన్ మెడ్రాస్ దేర్. అప్పుడు మా అన్నయ్య చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడండి. దిస్ వాస్ ఇన్ 1986. సో అమ్మ నేను పారిపోయిన మళ్ళీ సేఫ్గా మెడ్రాస్ వచ్చాను నేను తెలిసి టెలిగ్రామ్ వెళ్ళి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ మెడ్రాస్ వచ్చండి దారా నన్ను మళ్ళీ కొవ్వూరు వెళ్ళిపోదాం చదువుకుందాం అంటే నేను చదువుకోనని బెట్టు చేశానండి. విచ్ వాస్ ఎ గ్రేవ్ మిస్టేక్ యాక్చువల్లీ. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అయిపోవడం, నెమ్మదిగా ఏదో డబ్బులు సంపాదించడం అన్నది పక్కన పెట్టేస్తే ఎందుకు చదువుకోలేదు, ఎందుకు హాయిగా బతికి ఇలాంటి అవకాశాన్ని వదిలేసుకున్నానని కనీసం ఒక 100 సార్లైనా బాధపడి ఉంటానండి. అందుకనే మా అబ్బాయిని ఇప్పుడు ఆడికి 3 years నియరింగ్ అండి. సినిమా ఫీల్డ్ అంటే ఒక గౌరవం ఉన్నప్పటికీ కూడా, ఇష్టం ఉన్నప్పుడు కూడా వాడు ఆ దరిదాపులుగా లాక్కుండా ఉంటే బాగుండు భగవంతుడా అని కోరుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. వాడు తెలియకుండా సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ వాడు చదువుకుంటేనే నాకు ఇష్టం. చదువుకుంటంలో దాంట్లో పెద్ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏం కాదండి. నెలకి క్లర్క్ లాగా వెళ్తాం, ఏదో జాబ్ చేస్తూ ఉంటాం, నెలకి ₹1,00,000 2,00,000 వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ సేఫ్. అవమానాలు ఉండవు, హ్యూమిలేషన్స్ ఉండవు, సంకలనాకడాలు ఉండవు, నిన్ను తక్కువ చేసుకుని బతకక్కర్లేదు. గర్వంగా నీ చదువుని ఒక ఆభరణంగా పెట్టుకుని హాయిగా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. ఆ జాబ్ అన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏం కాదండి, బట్ ఇట్ ఈస్ సేఫ్. అట్లీస్ట్ హాయిగా ఉంటుంది జీవితం. అందుకని మా అబ్బాయిని సినిమా ఫీల్డ్లో రాకూడదని కోరుకుంటున్నానండి. ఎందుకు అంటే ఎవరి కోసం సంపాదించాలంటే, ఎవరికి ప్రూవ్ చేయాలి నా లైఫ్ని నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంపాదిస్తున్నానని నా ఎదురింటోడు అనుకోవాలా, లేకపోతే జూబిలీ హిల్స్లో కొంతమంది గ్యాంగ్ కళ్యాణ్కి BMW ఉందంట, హే గైస్ లెట్స్ గో టు పార్టీ ఆర్ అనాలా? వాడి కోసం నేను ఎందుకు బతకాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం నేను బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. నాకన్నా నేను ఎవరికి రెస్పాన్సిబుల్? నా వైఫ్కి. మై వైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ మీ. షీ ఈజ్ వెరీ కంటెంటెడ్ విత్ మై లైఫ్, విత్ మై లివింగ్. తను నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను, తను నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుందండి. నేను సంపాదించింది తను బతకడానికి నేను బతకడానికి సరిపోతుంది. వాట్ ఎల్స్? చదువుకోకపోవడం అండి చాలా ఇప్పటికీ ఉంటుందండి. ఇప్పటికీ నేను ఫ్యూచర్లో బాగా సంపాదించేసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి కావాల్సినంత డబ్బు సెక్యూర్డ్ లైఫ్ వచ్చేసినా స్టిల్ దట్ రిగ్రెట్ విల్ బి దేర్. ఎందుకంటే ఈ ఎంత సంపాదించి ఎంత మంచి స్టేజ్కి వెళ్ళినా నేను పడిన అవమానాన్ని మట్టుకు నేను మర్చిపోలేనండి. దట్ ఈస్ గ్రేటర్ దెన్ మై సక్సెస్. దట్ విల్ బి గ్రేటర్ దెన్ మై ఫ్యూచర్ సక్సెస్. పైకి రావడం అంతా ఒకసారి ఏముండదు. కేవలం టాలెంట్ ఉన్నవాడు పైకి వచ్చేయడం, టాలెంట్ ఉన్నవాడు కిందకి వెళ్ళిపోవడం అలా ఏం లేదండి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్, టాకింగ్ అబౌట్ సినిమా ఫీల్డ్, ఫేట్ యాక్ట్ సో మచ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ అండి. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీకు ఎంత మంచి ఫేట్ ఉంటే మీరు హాయిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ద క్వాలిటీ అవుట్పుట్ ఎంత బాగుంది అన్నది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మళ్ళీ క్వాలిటీతో సంబంధం లేదు సినిమా ఫీల్డ్లో. నేను పరమ చెత్త పాటలు చేసి సినిమా హిట్ అయిపోతే నాకు మంచి పేరుతో నేను చలమణి అయిపోవచ్చు. ఏది నేను ఉంటున్న పరిస్థితుల్లో బ్రహ్మాండమైన పాటలు చేసి నేను సంకలు బాదుకుని ఆహా చాలా బాగా చేశాను పెట్టుకుని సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతే నా దగ్గర ఏక కూడా వాళ్ళదండి. సో అటువంటి సిచ్యువేషన్లో టాలెంట్తో ఏం పని లేదండి. ఇక్కడ టాలెంట్ అదేం లేదండి.